అందరికీ నమస్కారం. ఇప్పటిలా రకరకాల స్వీట్స్ లేని 90స్‌లో విలేజెస్‌లో ఎక్కువగా దొరికే కమ్మటి రుచితో ఉండి తినే కొద్దీ తినాలనిపించే ఈ కొబ్బరి మిఠాయి చేయడం కోసం ముందుగా కడాయిలో 1 స్పూను నెయ్యి వేసి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోవాలి. కొబ్బరి మిఠాయికి బాగా ముదిరిన కొబ్బరికాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ముక్కలు కట్ చేసేటప్పుడు ఒకటి మందంగా గానీ పల్చగా గానీ కాకుండా అన్నీ ఒకే థిక్నెస్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు పంచదార, అరకప్పు నీళ్లు పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ కొలతలు సరిగ్గా వేసుకున్నట్లయితే అచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పట్లో ఈ అచ్చుని పంచదారతోనే చేసేవాళ్ళు కాబట్టి నేను షుగర్ వాడాను. కావాలంటే బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు. పాకం ఉడికి నురగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత పావు స్పూను యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి నీళ్లలో పాకం వేసి చెక్ చేసుకోవాలి. పాకం నీళ్లలో కరిగిపోతుంది కాబట్టి మరొక నిమిషం పాటు ఉడికించి మళ్లీ చెక్ చేసుకోవాలి. ఈ మిఠాయికి కొబ్బరి ముక్కల్లానే కాకుండా తురిమి కూడా వేసుకోవచ్చు. పాకం చక్కగా ఉడికితే ఇలా నీళ్లలో వేసి చెక్ చేసినప్పుడు ఒకే చోట ఉండలా ఫామ్ అయ్యి నీళ్లలో కరిగిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా ముదురుపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి గానీ నూనె గానీ రాసిన ప్లేట్లో వెంటనే దీన్ని పోసి పాకం అంతటికీ కొబ్బరి ముక్కలు వచ్చేలా సరిచేయాలి. పాకం చాలా త్వరగా బిగుసుకుపోతుంది కాబట్టి ఇదంతా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అచ్చు ప్లేటు మీద నుండి ఈజీగా రావడం కోసం 1 క్షణం పాటు ప్లేట్ని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే సరిపోతుంది. ఇలా చక్కగా రెడీ అయిన అచ్చుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎయిర్ టైట్ బాక్స్లో వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా 10-15 నిమిషాల్లోనే చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.